ప్రియులారా గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను నేర్చుకోవటం జరిగింది. నాయకత్వం కొరకైనటువంటి హెచ్చరికలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎస్పెషల్లీ మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా చెప్తారు. సో, సమాజంలో భవిష్యత్తు కాలంలో, ఇప్పటి కాలంలో ఎవరైతే బోధకులుగా ఇప్పుడు ఉన్నారో, భవిష్యత్తులో ఎదగటానికి సిద్ధపడి ఆశపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ పొరపాట్లు జరగటానికి అవకాశం ఉందో, ఎలా వాటినన్నిటిని అధిగమించాలో, లేదు అదే పొరపాట్లుతో జీవితాంతం ముందుకు కొనసాగితే ఎటువంటి పర్యవసానాలను ఎదుర్కోవాలో అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా, సూటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారి మాటల్లో మనకు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కనపడతాయి. ప్రాముఖ్యంగా గడిచిన దినంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఎప్పుడెప్పటి వారు, వీళ్ళు వీళ్ళ గురించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవటం అనేది జరిగింది. ఇకపోతే బోధకులు 2 రకాలున్నారు, సేవకులు 2 రకాలున్నారు అని మనం నేర్చుకోవటం జరిగింది. గంభీరంగా ఉన్న వాస్తవాలను, సత్యాలు చెప్తారు. కానీ దాన్ని వాళ్ళే పాటించని స్థితిలో ఉంటారని. అలాగే మరికొంతమంది మాత్రమే ఏవైతే బోధిస్తారో వాటిని పాటిస్తారు అన్నటువంటి విషయాల్ని తెలియపరచడం జరిగింది. మరి మనం కొత్త నిబంధన క్రైస్తవులంగా ఎటువంటి సేవకుడి కింద ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవటం జరిగింది. కేవలం బోధించి పాటించని సేవకుడు మనకు అంధుడైన మార్గదర్శకుడు లాంటి వాడు. గుడ్డివాడు వెనకబడితే వాడు ఎక్కడ పడతాడో అక్కడే పడిపోతాం మనం. అది సర్వసాధారణమైన విషయం. సర్వజనామోదమైనటువంటి విషయం గనక ఈరోజు మన కాపరి, మన సేవకుడు, మన బోధకుడు గుడ్డివాడా కాదా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. చాలా అవసరం అది. రైట్. తర్వాత ఈ దినాన 4వ వచనం నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ, ధ్యానం చేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనంలో మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైను వాటిని కదిలింపనొల్లరు. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకసారి ఆలోచన చేసి ఎవరికైనా ఆలోచన తడితే చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మోయశక్యము గాని భారమైన బరువులు కట్టారు మనుషుల భుజముల మీద అని చెప్పారు కదా యేసు ప్రభుల వారు. ఇంతకీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? మోయశక్యము గాని భారమైన బరువులు విశ్వాసుల మీద కొందరు బోధకులు, కొందరు సేవకులు మోపుతారా? మోపితే అవి ఎలాంటివి ఉండొచ్చు? ఇప్పటి కాలంలో ఈ మాటను మనం ఎలా అప్లై చేసుకోవచ్చు? యేసు ప్రభుల వారు అప్పటి కాలంలో అలా చెప్పటం వెనక కారణం ఏంటి? బోధకులు ఎన్ని రకాలైనటువంటి భారాలు, బాధ్యతలు విశ్వాసుల మీద ఉంచుతారు అనేటటువంటిది మనకు తెలియాలి. ఎవరన్నా దీని మీద ఐడియా ఉన్నటువంటి వాళ్ళు స్పందించండి. లేని యెడల మనం ఇంకా ముందుకెళ్దాం ధ్యానంలోకి. మోయగలిగినవి, మోయగలిగినటువంటి భారాలేవుంటాయి? అంటే ఎలా ఉంటాయి? మోయలేని భారాలంటే ఎలా ఉంటాయి? ఎవరు పెట్టినవి మోయలేని భారాలు? ఎలాంటివి మోయలేని భారాలు? ఎలాంటివి మోయగలిగిన భారాలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనం విశ్వాసులయ్యామనంటే బాధ్యులము అని అర్థం. మొట్టమొదటి విషయం. ఇది చాలా మందికి తెలీదు. పెళ్లి చేసుకున్నోడికి బాధ్యత అనని ఎలాగైతే చెప్తారో,
నీకు వన్స్ అపాన్ ఎ టైము ఒక అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్నటువంటి అబ్బాయికి పెళ్లి చేయాలి అన్నటువంటి ఆలోచనొచ్చినప్పుడు ఒక పదాన్ని ప్రస్తావించేవాళ్ళు. ఏమనంటే వీడి మెడకు గుదిబండ తగిలిచ్చారంట. విన్నారా మీరెవరన్నా? విన్నానా? విన్నాంనా? ఈ గుదిబండ అంటే మీకు ఐడియా ఉంది గదండీ! ఉందినా? గుదిబండ తోడుంటది. అనంటే ఒక వయసులోనికొచ్చినటువంటి ఒక దున్నకి, ఒక మగ పశువుకి అది ఆ వయసు ప్రభావంతో ఏం జేస్తదంటే రోడ్డు మీద కుదురుగా పోదు. వాహనాలకు అడ్డెళ్ళిపోతుంది, వ్యక్తులకు అడ్డెళ్ళిపోతుంది, కొమ్ములతో పొడిచేస్తుంది. ఏ పశువు మీదకంటే ఆ పశువు మీదకి నిజంగా పశుత్వంతోనే వెళ్ళిపోతుంది దాని మీదికి. గొడవలకు దిగేస్తుంది. సాటి పశువులతో గొడవలకు దిగేస్తది. రకరకాలైనటువంటి ఆమోదయోగ్యంగాని అవలక్షణాలతో నిండి ఉంటది. అప్పుడు ఆలోచన జేస్తారు పెద్దోళ్ళు. దాని 2 ముందటి కాళ్ళ మధ్య ఒక పొడవాటి లావుపాటి కర్రని ఒక తాడు సాయంతో మెడకు కట్టేస్తారు. అది ఎటు పోవాలన్నా గూడా కుదరదు. ఇంక ఈ గట్టిగా పరిగెత్తే పరిస్థితులు ఏమన్నా చేయాలంటే అది బొక్కబోర్ల పడిపోతుంది. అప్పుడది తిన్నగా వస్తుందట. అంటే వివాహమైన వాళ్ళకి ఒక వాస్తవంగా జెప్పాలంటే నిజంగా దేవుడు గనుక్కున్నటువంటి అద్భుతమైన మెడిసిన్ అండి అది. ఒక మందు ఏంటంటే మాట ఇనని అమ్మాయి గాని, మాట వినని అబ్బాయి గాని ఉంటే ఇంట్లో ఫస్ట్ వాళ్ళకు ఎవరిని పడితే వాళ్ళతో అన్నట్టు కాకుండా మంచి సంబంధం జూసి పెళ్లి జేయాలి. అది చక్కనైనటువంటి మెడిసిన్ అది తెలీదు చాలా మందికి. మోడర్న్ డేస్‌లో అంతా గూడా పెద్దోళ్ళు ఎంత మంచి ఆలోచన జేసేవాళ్ళంటేనండి అమ్మాయో, అబ్బాయో ప్రేమ, ప్రేమ అని తిరుగుతున్నారనుకోండి. వెంటనే వాళ్ళకేం జేసేవాళ్ళు దెలుసా? పెళ్లి చేసేవాళ్ళనా? పెళ్లి జేసేవాళ్ళండి. ఎవరికి ప్రేమని తిరిగిన వాళ్ళోళ్ళకి గాదు. మంచి సాంప్రదాయకమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి వివాహం జేసేవాళ్ళు. ఆ దెబ్బతో వీళ్ళు ఆ సంసార బాధ్యతలు, వాట్ల భారాలు, ఆ పిల్లలు, భర్త వీటి మీద ఉండిపోయి అమ్మాయి డైవర్ట్ అయ్యి పూర్తిగా వైవాహిక జీవితాల్లోకి ఆ నిబంధనల్లోకి, ఆ భారాల్లో ఉండేది. మగవాడు గూడా పురుషుడి బాధ్యత కూడా ఎన్నలేనిది. చాలా సవాలుతో కూడినటువంటిది. బో కుటుంబానికి ఏదో యజమానుడు అనగానే ఏదో పెద్ద స్టార్‌డమ్ హోదా అనుకోకండి. చాలా చాలా సవాలుతో కూడినటువంటి జీవితం పురుషుడిది. కాబట్టి అదొక బాధ్యతలో ఆయన ఉండిపోతాడు. మొత్తానికి బాగుపడతారు. బరువు, భారం అనేది చెడ్డది గాదు. మనిషికి భారం, బరువనేది చెడ్డది కాదు. అదే చాలా మంచిది. కానీ ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మోయశక్యము గాని బరువులు మనుషుల పారంపర్యాచారాలు. మనుషులు కల్పించిన పద్ధతులు. అవి దేవుడితో నిమిత్తం లేనివి, దేవుడికి సంబంధం లేనివి. ఎక్కడే గాని మోయలేకపోతున్నాం. భక్తి జీవితంలో ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి. మోయలేనంత భారం అనిపించిందంటే మీకు అది మనుషులు కల్పించిందే ఉంటుంది. మీకు చాలా సులభంగా అనిపిస్తోంది. తేలిగ్గానే అనిపిస్తోంది అన్నప్పుడు అది క్రీస్తు కల్పించినది, అపోస్తలులు కల్పించినది, పరిశుద్ధాత్మని నడిపింపుతో ఉన్నది అని మర్చిపోకండి. ఈ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క భారాలకి, క్రీస్తు అపోస్తలులు పెట్టిన భారాలకి డిఫరెన్స్ ఏందంటే శాస్త్రులు, పరిసయ్యుల బోధలు మానవ కల్పితమైనవి. స్వార్థపూరితమైనవి. క్రీస్తు ఎన్నో సార్లు చెప్పాడు. నా కాడి సులువు, నా భారం తేలిక అని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మంచి
భారాలు గూడా, మంచి బాధ్యతలు గూడా చాలా బరువనిపిస్తాయి. మళ్ళీ జెప్తున్నా. కొన్ని సందర్భాల్లో దేవుడిచ్చినవే, యేసుప్రభు చెప్పినవే, అపోస్తలులు చెప్పినవే, కొత్త నిబంధనలో ఉన్నవే, అవి కూడా మనకు భారంగా అనిపిస్తాయి. ఎప్పుడో చెప్పగలరా? ఏ సమయంలో, ఏ సందర్భాల్లో అవి భారం అనిపిస్తాయి చెప్పండి? ఎవరు మాట్లాడట్లేదు. నా ప్రశ్న ఏమైనా అర్థమైందా? అర్థం కావట్లేదండి మీకు ఒకసారి చెప్పండి. మంచి ఆజ్ఞలే, మంచి బాధ్యతలు గూడా మనకు కొన్ని సందర్భాల్లో భారంగా అనిపిస్తాయి. అవి ఎటువంటి సందర్భాల్లో అనిపిస్తాయి? ఎవరు మాట్లాడట్లేదు. మనం చేయాలనుకున్నటివి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అయి మనకు భారంగా అనిపిస్తాయన్న. ఓకే అమ్మా. దేవుడిచ్చిన బాధ్యత మన సొంత ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి భారంగానే అనిపిస్తాయి. వెరీ గుడ్. ఇంకా మంచి మంచి మాట చెప్పింది సహోదరి. అవి మంచివే. దేవుడు చెప్పిన మంచి మాటలే. మంచి మాటలైనా మన మనస్తత్వానికి, మన ఆలోచన విధానానికి, మన వైఖరికి వ్యతిరేకంగా అనిపిస్తే చాలా కష్టం అనిపిస్తది. ఉదాహరణకి, ఉదాహరణకి ఇన్ కేస్ మనం అబద్ధాలాడేవాళ్ళం అనుకుందాం. అబద్ధాలాడేవాళ్ళం. అబద్ధ సాక్ష్యం పలకొద్దు అంటాడు. దేవుడు ఇప్పుడు ఈ మాట చెప్పింది మనం స్వీకరించాలనుకోండి. ఎట్లా అనిపిస్తుంది మనకి? భారంగా అనిపిస్తాదన్న. భారంగానే అనిపిస్తది. భారంగానే అనిపిస్తుంది. కదా! నీ పొరుగు వాడిని దేనిని ఆశించొద్దు అన్నాడు దేవుడు. మనం ఆశించే మనస్తత్వం ఉన్నోళ్ళం అయితేనే మనకు కష్టం అనిపిస్తది. ఆ మనస్తత్వం పోగొట్టుకోకుండా ఉండి అలాగే ఉంచుకోవాలనుకున్నోడికి ఏదైతే దేవుడు వద్దు అన్నది మనకు ముద్దు అన్నటువంటి రీతిగా అనిపిస్తదో అదే మనకు భారం అనిపిస్తది. అంటే ప్రతి భారంగా అనిపించే ప్రతీది చెడ్డదనుకోకూడదు. అదే నేను చెప్పదలుచుకుంది మీకు. ఏదైతే భారం అనిపిస్తుందో అది ప్రతిదీ చెడ్డది గాదు. నేను అర్థం కావడం మాట చెప్తాను మీకు. కుటుంబం భారంగా అనిపించిందనుకోండి. అది చెడ్డదా? కుటుంబ బాధ్యతలున్నాయి గదండీ! అవి భారంగా భారంగా ఎవరికి అనిపించవు? మీకెవరికన్నా అనిపించలేదా? కుటుంబ ఇప్పటిదాకా బాధ్యతకి ఇప్పటిదాకా భారమైన. వెరీ గుడ్ అక్క. ఇప్పటిదాకా నాకు కుటుంబ భారం ఆహ్, చాలా సులభంగా అనిపించిందండి. చాలా తేలిగ్గా అనిపించిందండి. ఏం కష్టమే లేదనిపించింది అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ లైన్‌లో? ఎవరన్నా ఉన్నారండి? చాలా ఈజీ అండి అబ్బా! ఏదేదో అనుకునే వాళ్ళంతా భయపెట్టారు గాని మమ్మల్ని. మా సీనియర్‌లందరూ ర్యాగింగ్ చేశారు గానీ, ఎంత ఈజీగా ఉందండి. ఎంత సులభం, ఎంత తేలిగ్గా ఉందండి బాబు. అనే పరిస్థితి కలిగినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ లైన్‌లో? ఉన్నారంటే మీరు సైలెంట్‌గా ఉన్నారంటే లేమని అర్థం. లేమననే చెప్పొచ్చు మీరు. ఎవరు లేరు అందరికి భారాలే కదమ్మా! అందరికి భారం. ఇప్పుడు భారంగా అనిపించినందుకు ఈ ఈ ఈ కుటుంబ వ్యవస్థ చెడ్డదనుకున్నావా? కుటుంబ వ్యవస్థే మంచిది కాదనుకుంటున్నావా భారంగా ఉన్నందుకు? చదువులు భారంగా లేవా మనిషికి? సంపాదన భారంగా లేదా మనిషికి? అన్నీ భారమేనండి. పిల్లల పెంపకం భారం గాదా? వాళ్ళను సెటిల్ చేయటం భారం గాదా? పోనీ పెళ్లయితే సరిపోద్దా పిల్లలకి? ఉద్యోగాలొస్తే సరిపోద్దా పిల్లలకి? అయ్యో! మనం చచ్చిపోయేంత వరకు బాధే. చచ్చిపోయేంత వరకు భారమే గదా! మరి అలాంటప్పుడు వాళ్ళు చెడ్డోళ్ళన్నామా? ఈ బంధాలు, ఈ పిల్లలు, ఈ బాధ్యతలు ఇవన్నీ చెడ్డవి గాదు. చెడ్డవి కానివి, మంచివి గూడా భారమనిపిస్తాయి. భారమనిపించిన ప్రతీది చెడ్డది కాదు. ఇది మనం గుర్తించాలి.
డిఫరెన్షియేషన్ గమనించకపోతే మంచిని కూడా చెడు అనుకుంటాం. మేలును కూడా కీడు అనుకుంటాం. వెలుగును కూడా చీకటి అనుకుంటాం. అది పెద్ద ప్రమాదం. రైట్. ఈ శాస్త్రులు పరిచయాలు పెట్టిన భారాలు మాత్రం 100% ఇవి మానవ కల్పితమైనటువంటివే. దేవుడు పెట్టిన భారం ఏదైతే ఉందో అది సులభంగానే ఉంటుంది. ఎప్పుడు సులభం అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు సులభం అవుతుందనంటే చెప్పిన ప్రతి దానిని అలా చేసుకుంటూ పోయామనుకోండి. మార్చుకుంటూ పోయామనుకోండి. ఎవ్వరికి భారం. భారం ఎప్పుడనిపిస్తుంది? ఒక్కొక్క దాన్ని దేవుడు హెచ్చరిస్తున్న ప్రతిసారి వెనకేసుకొని, వాయిదా వేసుకొని, మళ్ళోసారి చూద్దాంలే, చేద్దాంలే, మారదాంలే అని అనుకుంటూ ఉంటారు చూసారా? వాళ్ళకు భారం అనిపిస్తది. మీకు ఉదాహరణకు బాగా అర్థం కావడానికి చెప్తాను. మన పిల్లలు మనం అంతా స్కూలుకు వెళ్ళి చదువులన్నీ చదువుకొని వచ్చినోళ్ళమే గదా! ఒక పిల్లోడికి ఎగ్జామ్ చాలా భారంగా అనిపిస్తది కొందరు పిల్లలకి. కొందరు పిల్లలకు ఎగ్జామ్ అంటే ఎగిరి గంతేస్తారు. ఇద్దరు సేమ్ క్లాసే. సేమ్ స్కూలే. సేమ్ సిలబస్సే. సేమ్ బోధకుడే. బోధకులు సేమ్. కానీ కొందరైతే భారంగా ఎందుకు ఫీలవుతారు? కొందరు ఎందుకు సంతోషపడతారు, సంబరపడతారంటే ఒకటే కారణం. డిఫరెన్స్ ఒకటే. అదేంటంటే వీళ్ళు చదువుదాంలే, చూద్దాంలే, టైముందిలే, ఇంకా ఏమి ఇబ్బంది లేదులే, నెమ్మదిగా ఉందిలే, ఎప్పుడో ఎక్కడో ఉన్నాయిలే ఎగ్జామ్సు అని అనుకోని ఎప్పుడు చదవకుండా ఉన్నటువంటి వ్యక్తులకు అది భారంగా ఉంటది. ఎప్పటిదప్పుడు చదువుకుంటూ, నేర్చుకుంటూ, అప్‌డేట్ అవుతూ ఉన్నటువంటి వ్యక్తులకు అది భారంగానే ఉండదు. చాలా సులభంగా ఉంటది. అర్థమైందా? దేవుడిచ్చిన ఆజ్ఞలైనా సరే, క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలైనా, అపోస్తలులు ఇచ్చిన ఆజ్ఞలైనా, కొత్త నిబంధన ఆజ్ఞలైనా మనకు భారంగా ఎప్పుడు అనిపిస్తాయంటే, వాటిని పాటించినప్పుడే అనిపిస్తాయి. పాటిస్తూ రెగ్యులర్‌గా నేర్చుకుంటూ వాటిని జీవితానికి అన్వయించుకుంటూ పోతే మనకు భారం అనిపించనే అనిపించదు. ఓకే. భక్తి జీవితం అలవాటు పడాలి. బాధ్యత అలవాటవ్వాలి. ఆ అలవాటు ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే అది తప్పిపోద్దో అలవాటు చాలా బాధ అనిపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు తెల్లవారి సాయం సమయాల్లో ఆన్‌లైన్‌కొచ్చేవాళ్ళున్నారు. ఎప్పుడో ఒక రోజు కొన్ని పరిస్థితులను బట్టి తప్పనిసరి పరిస్థితులను బట్టి రాలేకపోయారు. మనకప్పుడు బాధ అనిపిస్తది. అరే! మిస్ అయిపోయామే ఏం జరిగిందో ఏమో! ఏం నేర్చుకున్నామో అందరికి అనే పరిస్థితులు అనిపిస్తాయి మనకి. ఎందుకంటే అలవాటైపోయింది. అలవాటైపోయినటువంటి పరిస్థితులు. రోజు టీ తాగే అలవాటున్నారనుకోండి. ఒకరోజు తాగకపోతే ఎలా అనిపిస్తది వాళ్ళకి? నొప్పిగా అనిపిస్తది. ఈ వాళ్ళకు మామూలు పనులు అన్నీ గూడా చక్కగా జేసుకోలేరు. మొత్తం మనసంతా ఏమనిపిస్తుందంటే నాకు తలనొప్పొచ్చింది. ఎందుకంటే టీ తాగకపోవటం వల్లే. నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. చదువుకోలేకపోతున్నాను. ఎందుకంటే టీ తాగకపోవటం వల్లే. నేను పనులన్నీ గూడా చక్కగా చురుగ్గా చేయలేకపోతున్నాను. ఎందుకంటే టీ తాగకపోవటం వల్లే. ఆ టీ పిచ్చి ఉంటుంది. వాటన్నిటికంటే భక్తి పిచ్చి ఉండాలి మనిషికి. అది ఉండగలిగితే భారం అనిపించవు దేవుని ఆజ్ఞలు. శాస్త్రులు పరిశీలన పెట్టినటువంటి మానవ కల్పిత పద్ధతులు ఎలా ఉన్నాయనేది మనం ఆలోచన చేస్తే, ఎస్పెషల్లీ విశ్రాంతి దినాచరణ విషయంలో యేసుప్రభుల వారు, శిష్యులు విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి పోయి వాళ్ళు వెన్నులు తుంచి తింటే, అప్పుడు గూడా వాళ్ళు పాయింట్ ఔట్ చేశారు యేసుప్రభువులు శిష్యులు. నీ శిష్యులు విశ్రాంతి దినాన తింటున్నారేంటని. ఇప్పుడు నేను ఒక తెలియక అడుగుతున్నా ఒకసారి గమనించండి. విశ్రాంతి దినమున మానవుడు ఏం తినగూడదా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం తినకూడదు. ఇంకొకరు ఎవరైనా మాట్లాడండి. తినొచ్చు కానీ ముందుగానే సిద్ధపరచుకోవాలి అని ఉంది గదనా! వెరీ గుడ్ అమ్మా. ముందటి దినాన సిద్ధపరచు దినాన ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అంతేగాని విశ్రాంతి తినకూడదని ఏం లేదక్క. గమనించండి ఇది. తినొచ్చు. కానీ దాన్ని ప్రిపేర్ చేసుకునే పనిలో విశ్రాంతి దినంలో చేయవలసినటువంటి భక్తి తాలూకు విషయాలు దేవుడు కూడుకోమన్న చోట కూడుకోకపోవటం,
కూడుకున్న కుదురుగా ఉండలేకపోవటం. ఈ ఈ పంచాయతీలు వద్దు. రెడీమేడ్‌గా రెడీ చేసి పెట్టేసుకో అన్నీ ముందు రోజే. ఆ రోజు తినాలి. తినొద్దని ఏం చెప్పలే దేవుడు. అదే ఇక్కడే శాస్త్రులు, పరిసయ్యులు చేసినటువంటి జిమ్మిక్ ఏందంటే, విశ్రాంతి దినాన్ని వీళ్ళు తింటున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు తింటారు. కానీ తినేవాడిని మాత్రం అబ్జెక్ట్ చేస్తాడు. మళ్ళీ దేవుడు చెప్పలేదు కదా అంటాడు. అదే చెప్పి చేయకపోవటం అంటే. మీరు తినకూడదు అంటాడు. వాడు తింటాడు. మీరు మాట్లాడకూడదు అంటాడు. వాడు మాట్లాడతాడు. హ్మ్. సో, అంత మాత్రమే కాకుండా యేసు ప్రభులు వారు విశ్రాంతి దినాన స్వస్థపరిచారు ఒక వ్యక్తిని. స్వస్థపరిచినందుకు విశ్రాంతి దినమున యేసు ప్రభును బాధించారట. అప్పుడంటాడు యేసు ప్రభులు వారు చాలా సందర్భాల్లో. ఏమనంటే, విశ్రాంతి దినాన ఒక పశువు గుంటలో పడితే మీరు బయటికి తీయరట్రా? విశ్రాంతి దినాన పశువు అనేది గుంటలో పడితే ఏ దేవుడు ఏ పని చేయకూడదు. ఏ పని అంటే ఏ పనది? జీవనోపాధి సంబంధమైన పని. మన సొంత పనులు చేయకూడదన్నాడు తప్ప, ఒకరిని రక్షించే పని చేయకూడదని అని చెప్పలేదా దేవుడు? దానికి ఏదో మంచి మాట చెప్తారు లోకంలో నాకు చాలా బాగా నచ్చే మాట. మంచి పనికి ముహూర్తాలక్కరలేదంట. విన్నారా? విన్నాము. మంచి పనికి ముహూర్తాలు అక్కర్లేదంట. నిజం. మంచి జేసుకోవడానికి అది విశ్రాంతి దినమా? లేకపోతే ఇంకొకటా అవసరం లేదు. అసలు మంచి అనేదే మంచి సమయం. మంచి చెయ్యాలన్న ఆ తపన, ఆలోచనే సుముహూర్తం అని అర్థం. కాబట్టి ఇంగ దాని దగ్గర వాళ్ళు బాధించినటువంటి సందర్భాలు. అందుకే యేసుప్రభు వారు ఊరికే అనల. ఏమని? విశ్రాంతి దినము మనుషుల కొరకా? లేదంటే మనిషే విశ్రాంతి దినం కొరకా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? మనుషుల కొరకే అన్నీ పెట్టాడు దేవుడు. కాబట్టి మానవుడిని స్వస్థపరచొద్దంటావా ఆ రోజు? వాడిని అలాగే ఉండనివ్వమంటావా? పోనీ అలాగని ఏమన్నా మరుసటి రోజులు ఏమైనా బాగు చేయనిస్తారా వాళ్ళు? పోనీ వాళ్ళేమైనా జేస్తారా? లేదు. ఇవి మానవ కల్పిత పద్ధతులంట. అవి మంచిది గాదు. ఓకే. ఇకపోతే ఈ మధ్య కాలంలో దేవుడు చెప్పనటువంటి విషయాలు గూడా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సేవకులు, పరిసయ్యులు గూడా ఈ పారంపర్యాచారాలు, మానవ కల్పితమైన పద్ధతులు ఎన్నో లోకంలోనికి తీసుకొనొచ్చారు. అలాంటి వాటి లో చిక్కుకుపోతే మాత్రం మోయలేని భారమైన బరువులతో నింపబడతారే తప్ప, అది సంతృప్తిగా భక్తి జీవితాన్ని గడిపే పరిస్థితి ఉండదు. రైట్. ఇప్పుడు మనం 5వ వచనం నుండి చూద్దాం. ఈ 5వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలకు మనం ఒక టైటిలింగ్ ఇచ్చుకోవచ్చు. అదేంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇతరులను ప్రభావితము చేయటానికి మన నీతిని ప్రదర్శించుట. ఇతరులను ప్రభావితం చేయటానికి మన నీతిని ప్రదర్శించుట అనేటటువంటి ఈ టైటిలింగ్ మనం ఈ 5వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాటికి ఇవ్వచ్చు. చూద్దాం. నాటి శాస్త్రులు, పరిసయ్యులు నేడున్నటువంటి బోధకుల్లోనూ, సేవ చేస్తున్న వాళ్ళలోనూ, లేకపోతే విశ్వాసుల్లోనూ ఉన్నారా? లేదా? ఎలా మనం తెలుసుకోవాలి? ఏ టెస్టింగ్ టూల్స్‌ని మనం వాడగలగాలి అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 23వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం చూస్తే, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు అని మాట్లాడుతూ చెప్తూ వస్తున్నారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులట మనుషులకు కనబడాలి అని తమ పనులన్నీ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న ఉల్లిపొర లాంటి డిఫరెన్షియేషన్ మనకొకటి తెలియాలి. అదేంటంటే, నేను అడుగుతున్నాను మీరు చెప్పండి. మనుషులు మన సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచు నిమిత్తము వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని యేసు ప్రభువు వారు అన్నారు. చూసారా మీరది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఒకరు చదివి ఇక్కడికి రండి. ఈ రెండింటికి మధ్య మనకు ఈ తారతమ్యం, వ్యత్యాసం తెలియాలి. లేకపోతే ఇబ్బంది పడతాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు
వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనుషులు మన సత్క్రియలు చూచి పరలోకమందున్న మన దేవుడిని, మన తండ్రిని మహిమపరచాలి గాబట్టి, మన వెలుగు వాళ్ళ ఎదుట ప్రకాశింపనీయాలి అంటాడు. ఇక్కడ మనుషులకు కనబడాలి అని తమ పనులన్నీ చేస్తారు అని మాట్లాడతాడు యేసుప్రభుల వారు. ఏమిటి డిఫరెన్స్? అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనం చేసేటటువంటి భక్తి తాలూకు పనులు మనుషులకు కనబడేటటువంటి రీతిగా చేయాలా? లేకపోతే కనబడకుండా చేయాలా? ఒకవేళ కనబడేటట్టు చెయ్యాలి అన్నారనుకోండి. ఇక్కడ యేసు ప్రభుల వారు ఎందుకు ఖండించాడు అనేది మీరు చెప్పాలి. ఎందుకనంటే ఈవెన్ ఈ విషయాలన్నీ గూడా ఏదైతే ఇక్కడ మనం ఈ 5వ వచనం నుండి చెప్పబడినటువంటి విషయాలున్నాయి చూసారా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. ఇవన్నీ ఆల్రెడీ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభుల వారు చెప్పేసారు. ఎస్పెషల్లీ 6వ అధ్యాయం మత్తయి సువార్తలో 3 విషయాల గురించి చెప్పారు. అది ధ్యానం చేసి ముందుకొచ్చేసాం. ఎవరికైనా గుర్తుందండి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 విషయాల గురించి మనం నేర్చుకోవటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? ఎక్కడో 23వ అధ్యాయం, ఎక్కడో 6వ అధ్యాయం. ఎప్పుడో మర్చిపోయి ఉంటాం. ముందున్న వచనాలే ముందు రోజు నేర్చుకున్నవి మాకు గుర్తుండవు. అనే పరిస్థితి కదా మనది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 విషయాలున్నాయి. ఇచ్చుట, ప్రార్థించుట, ఉపవాసం. ఇక మీదటైనా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 విషయాలున్నాయి. ఒకటి ఇచ్చుట, రెండవది ప్రార్థించుట, మూడవది ఉపవాసం. వీటన్నింటిలో ఈ 6వ అధ్యాయంలో ఎన్నో సందర్భాల్లో ప్రభుల వారు మాట్లాడుతూ 6వ అధ్యాయం 3వ వచనంలో నీ ధర్మం రహస్యంగా ఉండాలి, ఇచ్చేటప్పుడు రహస్యంగా ఉండాలి అంటాడు. ప్రార్థించేటప్పుడు రహస్యంగా ప్రార్థన చేయి అని అంటాడు. ఈవెన్ ఉపవాసం ఉండేటప్పుడు రహస్యంగా ఉపవాసం చేయి, ఎవరికి కనబడేటట్టు ఉండొద్దు అంటాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో వచ్చినప్పుడేమో అందరికి కనబడేటట్టు చెయ్యి, అందరూ కనబడాలి, వాళ్ళు వాళ్ళు పరలోకమున్న మీ తండ్రిని సంతోషపరచాలి, వాళ్ళు మహిమపరచాలి, ఆ విధంగా ఉండాలి గనక మీ వెలుగు వాళ్ళ ఎదుట ప్రకాశింపనీయండి అని అంటాడు. 6వ అధ్యాయంలోకొస్తే రహస్యంగా చేయండి, మనుషులకు కనబడాలని చేయొద్దు అని అంటాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంతకు మన భక్తి, మన పనులు, మన నీతి క్రియలు, మన సత్క్రియలు మనుషులకు కనబడేటట్టు చేయాలా? కనబడకుండా చేయాలా? రహస్యమంగా చేయాలా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు మాట్లాడండి. మీకు తెలిసినటువంటి విషయాలు పంచుకోండి. అంటేనా ఇక్కడ సత్క్రియలు అందరికీ కనిపించాలనని ప్రభువు చెప్తున్నాడునా. కానీ ఈళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు కనిపించుకోవడానికి కొన్ని ధర్మ కార్యాలు అలాంటివి చేస్తున్నారునా. అట్లా వద్దు అని చెప్తున్నాడునా. అంటే ఒకటమ్మా మనం ఇక్కడ చేసే పనులు మాత్రమే కనపడాలి గానీ మనం కనిపించొద్దు అనేది ప్రభువు యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. ఓకే. వెరీ గుడ్ అమ్మా. మంచి మాట. ఇంకా? ఇంకా ఎవరన్నా? మనము బాప్తిజం తీసుకోక ముందు ఒక విధంగా ఉంటాం. బాప్తిజం తీసుకున్న తర్వాత మన క్రియలు మారుతాయి, మన మాటలు మారుతాయి. వాటిని చూచి ఇతరులు కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఉంటదినా. తర్వాత మనము రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని ఆలకించి దేవుడు వాటిని కైకొనినప్పుడు మనము మనుషుల మధ్య వెలుగుగా కనబడుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఓకే. రైట్. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ సహోదరమణులు పంచుకున్నట్లుగా. ఒకటే అదేంటంటే, మనం చేస్తున్నదేదో ఇతరులు గుర్తించి మనల్ని ఏదో గొప్పగా భావించాలనే ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచనతో, ఆ దృక్కోణంతో ఏ పని చేయకూడదు. మనం
ఎదుటివాడికి కనపడడం వల్ల మనం ఎంత గొప్పోళ్ళం, ఎంత భక్తిపరులమో అని వాడు ఏదో అనుకోవాలి అన్న ఉద్దేశంతో చేయకూడదట. ఇప్పుడు అందుకే చూడండి కొంతమంది మీరు గమనిస్తే ప్రార్థన చేసేటప్పుడు గూడా నేను చెప్పాను కదా! ప్రార్థనా శక్తి అనేటటువంటి ఒక సందేశం ఉందని. అది తర్వాత తొందరలోనే వస్తుంది మీకు. పదే పదే మీకెందుకు చెప్తున్నానంటే అంత గాఢత ఉంది ఆ సందేశంలో. అది తొందరలోనే మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది వాళ్ళ టాలెంట్‌ని చూపించాలనుకుంటారు. ఉన్నారా లేరండి అట్లోళ్ళు? ఉన్నాను. ప్రార్థన చేసేటప్పుడు గూడా మేము ఎంత టాలెంటెడో తెలుసుకోవాలన్నటువంటి రీతిగా ప్రార్థన చేసేవాళ్ళుంటారు. ఇచ్చేటప్పుడు గూడా ఆ సంగతి అందరూ గుర్తించాలనుకుని ఇచ్చేవాళ్ళు కొంతమందుంటారు. అందుకే మీరు చూడండి గమనించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. అనుకుందాం సంఘ ఆరాధనలో కానుకలు మనం యేసేటప్పుడు ఆహ్, కాయిన్స్ యేస్తున్నాం అనుకోండి. కాయిన్స్ అంటే మీకు తెలుసు కదా! నాణేలు. అంటే రూపాయి, రూ. 2, రూ. 5 ఇప్పుడు రూ. 10 బిళ్ళలు గూడా వచ్చాయి కదా! వాటిని వేస్తున్నాం అనుకోండి. వాటిని వేసేటప్పుడు ఒక రకంగా వేస్తాం. అదే ఏ 100, 200, రూ. 500 నోట్లు వేసేటప్పుడు మరోలా వేస్తాం. అట్లాటోళ్ళం ఉన్నామా లేదా మనలో? ఉన్నాం సార్. నా నా ప్రశ్న మీకు అర్థమైంది గదండీ! ఆ కాయనేసేటప్పుడు ఎవ్వడు చూడకూడదు. నేను వేస్తున్నది రూపాయని ఎవ్వడికి కనిపించకూడదనుకోని, జాగ్రత్తగా దాచిపెట్టేసి చేతుల్లో మూసి పెట్టేసేస్తాం. అదే నోటేసేటప్పుడు ఉందనుకోండి, అందరూ జూస్తూ ఉండగా నోటు తీస్తాం బయటికి. నోటు తీసి నోటు అందరూ చూసే విధంగానే లోపలేసేస్తాం. వామ్మో! రూ. 100 బ్రదరు. రూ. 200 సిస్టరు. 500 ఎసాడా? అనుకోవాలి మన గురించి. అది మనుషులకు కనబడే విధంగా వాడు కనబరుచుకునే విధంగా చేసేది. అంటే అది చేయకూడదు. మనము మన పనేదో, మన భక్తి జీవితం ఏదో, మనకున్నటువంటి ఆదర్శం ఏదో మనం చేసుకుంటూ పోతే, దానిని ఎవరో కొందరు వ్యక్తులు గమనించి దేవుని మహిమపరచాలి. నిజంగా ఈ ప్రతి చిన్నదానికి ఆహ్, హంగులు, ఆర్భాటాలు మేము ఇంత చేసాం, అంత చేసాం అని వాళ్ళు కనబరుచుకునే ఈ లోకంలో ఏమాత్రం ఘనత కోరకుండా, పేరు కోరకుండా వాళ్ళంతా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని పోతున్నారండి. నిజంగా ఈ మనసు వాళ్ళ దేవుడే ఇచ్చుంటాడు. ఆ పరలోకపు కన్న తండ్రే ఇచ్చుంటాడు. ఆయనే నేర్పించుంటాడు అని దేవుడిని మహిమపరచగలగాలి. అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఈ శాస్త్రుల పరిచయాలు ఎలాంటోళ్ళంటే, వాళ్ళు అన్నీ గూడా పూర్తిగా వాళ్ళకు ఫోకస్ అవ్వాలి అన్నిటి మీద. అందుకే ఏమేమి చేస్తూ వస్తున్నారో చూడండి. ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉంటున్నారో చూడగలిగితే ఐదో వచనం చూద్దాం ఇప్పుడు మళ్ళీ. మత్తయి సువార్త 23 అధ్యాయం 5 వచనంలో మనుషులు కనబడాలని తమ పనులన్నీ చేస్తారు. తమ రక్షరేకులు వెడల్పుగాను అంట. రక్షరేకులు. ఏమిటివి? ఈ రక్షరేకులంటే ఎవరికైనా ఐడియా ఉందండి? ఏంటమ్మా? కళ్ళు. రక్షరేకులు అంటే కళ్ళమ్మా కాదు సిస్టర్. ఇంకా? రక్షరేకులు అంటే అర్థం ఏంటి? ఎవరు తెలియకపోతే పోనీ తెలియలేదన్నా చెప్పండి. రక్షరేకులు అంటే అర్థం ఏంటి? తెలీదునా? రైట్. రక్షరేకులు అంటే పాత నిబంధనలో మనకి యాజకులు ఎవరైతే ఉంటున్నారో, అంటే దైవ ప్రతినిధులు, మధ్యవర్తులుగా ఎవరైతే ఉంటున్నారో, సాధారణ మానవులకి, దేవుడికి మధ్యవర్తులు ఎవరైతే ఉంటున్నారో, ఆ మధ్యవర్తులుగా ఉన్నటువంటి యాజకులు ఈ రక్షరేకులనేవి ధరించుకునేవాళ్ళట. ఇవి ఎలా ఉంటాయంటే, తోలుతో తయారు చేయబడినటువంటి ఒక చిన్న పెట్టెలాగా ఉంటాయట. ఆ పెట్టె లోపల లేఖనాలుంటాయట. ఇంకా చెప్పాలంటే, ఈ రక్షరేకులు మనకు బాగా అర్థం కావాలంటే ఆహ్, దేవుడప్పుడు చెప్తూ బాసికాలుగా కట్టుకోండి, సూచనగా మీ చేతికి కట్టుకోండి అని చెప్తాడు కదా దేవుడు. ఆ చేతికి కట్టుకోవటం, బాసికాలుగా కట్టుకోవటం అవే రక్షరేకులంటే. ఒక్క మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, తాయెత్తులు కట్టుకుంటున్నారు చూసారా?
తాయెత్తులు. అవి ఐడియా ఉంటాయి మనకందరికి. ఈ తాయెత్తులు అనేటటువంటి దాని లోపల ఏదో ఉంది. అందుకే అది కట్టుకుంటే మనకు మేలవుతుందన్న భావన సాధారణ జనాలు ఎలా ఉంటుందో, యూదుల ఇశ్రాయేలీయుల్లో వాళ్ళు అసలు దేవుడు బాసికాలుగా కట్టుకోరా, చేతికి కట్టుకో అని చెప్పినటువంటి ఉద్దేశ్యం వేరు. దాని అర్థం ఏందంటే, ఆ నిబంధన మీద మనకెక్కువ ప్రేముంది, ఇష్టముంది. వాటిని మేము పాటిస్తాము. అంటే చేతికి కట్టుకో అంటే చేతల్లో చూపించు, లేఖనాలు నెరవేర్చు. బాసికంగా తలలో కట్టుకో అంటే నీ ఆలోచనలో లేఖనానుసారమైన ఆలోచనలు ఉండాలి అనేది దేవుడి ఉద్దేశ్యం. కానీ కేవలము అవి భౌతికంగా కట్టుకోవడానికి సిద్ధపడ్డారు తప్ప, ఒక అలంకరణగా ఉండేటటువంటి రీతిగా కట్టుకునే పరిస్థితులు తప్ప మరొకటి కాదు. వాస్తవంగా చెప్పాలంటే తాయెత్తు అనే పదానికి అర్థం కాపాడటం అని అర్థం అట. అంటే అందుకే కదా ఇప్పుడు రేపేదైనా ఏదో చీడ, పీడలు, దోషాలు అవన్నీ రాకుండా ఉండాలంటే తాయెత్తు కాపాడుతుంది అంటారు కదా! తాయెత్తు అన్న పదానికి కాపాడటం అనే అర్థం వస్తదట. కాపాడేది అని. సో, ఇప్పుడు మనకు తాయెత్తులు ఎలాగైతే ఉన్నాయో అప్పుడు రక్షరేకులనేటివి ఏర్పాటు చేశారు. దానిలో లేఖనాలు అనేవి ఉండేటివట. ఆ లేఖనాలు అలా ఉంచుకొని అంటే చిన్న చిన్న సైజ్ ఒక చిన్న చిన్న పెట్టెల్లాగా ఆ పెట్టెల లోపల లేఖనాలు చిన్న సైజులో రాయబడి ఉన్నటువంటి పరిస్థితులుంటాయట. అటువంటి పెద్ద సైజులో పెట్టుకుంటే ఎంత పెద్ద సైజులో రక్షరేకులు కట్టుకుంటే వాడంత పెద్ద మహాభక్తుడని అర్థం. అలాంటి పరిస్థితుల్లో లోకాన్ని తీసుకురావటం జరిగింది శాస్త్రులు, పరిశీలి. తర్వాత ఈ చెంగులు అనే మాట ఉంది చూడండి. తమ చెంగులు పెద్దవిగా చేస్తారని. ఈ చెంగులు అన్నటువంటివి అంచులు అనేవి గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. కదండీ! ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండంలో చెంగులు అనే వాటి గురించి రాయబడినటువంటి విషయాలు మనం చూద్దాం. 15వ అధ్యాయము 38వ వచనం నుండి 41వ వచనం వరకు నేను చదువుతాను. చివరి వచనాలు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరించక దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అవి మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను, మీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు ఈ కుచ్చులు, అట్లాగే చెంగులు లేదా అంచులు అనేటువంటి మాటలు ప్రస్తావించాడు. అవి ఎందుకట? మునుపు కాలంలో మీరు ఏదైతే కోరారో, ఏదైతే చూసారో, వాటిని బట్టి వ్యభిచరించారో, అవి మీకు మన జీవితంలో జరగకూడదు అని గుర్తు చేస్తాయట. ఒక మాటలో చెప్పాలంటే ఒక యూనిఫార్మ్ లాంటిది. కాకి బట్టలేసుకుంటే పోలీసు యొక్క కర్తవ్యం ఎలాగైతే ఆయనకు గుర్తొస్తుందో, అట్లాగా ఒక యూనిఫార్మ్ లాగా మీకు గుర్తు రావాలి. మీరు దేవుని సంబంధులు, మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. దానికి సూచనగా ఇదిగో మీరు వేసుకున్నటువంటి ఆ గార్మెంట్స్, ఆ బట్టలేదైతే ఉన్నాయో, ఆ కుచ్చులేదైతే ఉన్నాయో, ఆ అంచులేదైతే ఉన్నాయో, ఆ చెంగులేదైతే ఉన్నాయో, వాటిని జూసిన ప్రతిసారి మీరు జ్ఞాపకం జేసుకోవాలి. గత కాలపు జీవితం నాది కాదు. ఇప్పుడు నేను దేవుడి సంబంధిని అని గుర్తు చేసుకోవాలి. ఏర్పాటు చేశాడు. ఇలా మనకు పాత నిబంధనలో ఉన్నటువంటివి మనం జూస్తాం. ఈవెన్ కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు కూడా ఇలాంటివి ధరించుకున్నట్టు మనం చూడగలం. ఎక్కడ చూడగలం అని ఆలోచన చేయగలిగితే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం.
ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చూడండి, ఈ వస్త్రపు చెంగులు ఏదైతే ఉన్నాయో అవే అంచులు, కుచ్చులు అన్నటువంటి మాటలు. యేసుప్రభుల వారు కూడా దేవుడి తరపున సేవక బాధ్యతను చేస్తున్నాడు, పరిచర్యలో ఉంటున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఒక పరిసయ్యుడు, ఒక అపోస్తలుల యొక్క శిష్య బృందానికి నాయకుడిగా ఉన్నటువంటి వాడు, దేవుడి ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు గనుక, దేవుడొక్కడే, దేవుడికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే అన్నటువంటి గొప్ప మధ్యవర్తిత్వ స్థానము, ఏకైక అద్వితీయ స్థానం ప్రభు కలిగి ఉన్నాడు గనక, ఆయన పై వస్త్రము లేదా వస్త్రపు చెంగు అనేటటువంటి దాన్ని కలిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా దేవుడితో మాకు రిలేషన్‌షిప్ ఉంది అనేది తమను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటానికి ఏర్పాటు చేసుకుంటే తప్పులేదు గానీ, ఇవి ధరించుకోవటం వల్ల మేము స్పెషలు, మీరు మాకు స్పెషల్ ఆహ్, గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇతరులు వాళ్ళ అటెన్షన్, వాళ్ళ యొక్క దృష్టిని వీళ్ళ వైపు మరలించుకోవటానికి కాదు, వీళ్ళ వైపు తిప్పుకోవటానికి కాదు అవి ఏర్పాటు చేయమన్నది దేవుడు. దేవుడు ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం చాలా మంచిదే ఉంటది. రాను దాన్ని ఒక చెడుకు తిప్పినటువంటి పరిస్థితి. ఓకే. రైట్. ఇంగా చూద్దాం మనం. మత్తయి సువార్తలోకి వద్దాం. 23వ అధ్యాయంలో 5వ వచనం అయిపోయింది. ఇలా వస్త్రపు చెంగులు గూడా అవి ఎంత వెడల్పుగా ఉంటే, ఎంత పెద్దవిగా ఉంటే అంత గొప్ప భక్తులననే పరిస్థితిలోనికి లోకాన్ని వాళ్ళు తీసుకెళ్లారు. 6వ వచనానికి వద్దాం. 6వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6వ వచనంలో, సంత వీధుల్లో అగ్రస్థానాలు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరుకుంటారట. సంత వీధులంటే మనకు తెలుసు, సామాన్య ప్రజలు కూడుకునేటటువంటి ఒక ప్రదేశం. సామాన్య ప్రజలు కూడుకునే ప్రదేశంలో వాళ్ళు అగ్రస్థానాలు కోరుకుంటున్నారు అనంటే, మామూలు గౌరవం కంటే గొప్ప గౌరవము, అందరికంటే మించిన గౌరవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారట. అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఓల్డెన్ డేస్‌లో ఉండేది. పెద్ద కులాలు, అగ్ర కులాలలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆ ఊరికి పెద్దగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు వస్తున్నప్పుడు కాళ్ళకు చెప్పులను తీసేటటువంటి వాళ్ళట. తర్వాత తలకు పాగాన్ని తీసేసి నడుము కట్టుకునేవాళ్ళట. కూర్చున్నోళ్ళు లేచి నిలబడేవాళ్ళట. ఇవన్నీ మీరు వినుంటారు గదా! అలాగా సంత వీధుల్లోకి వీళ్ళొచ్చేటప్పుడు అందరూ గొప్పగా గౌరవించాలన్నటువంటి కోరిక వాళ్ళు కోరుకుంటారట. అంటే ఇదెట్లుంటదంటే, నాకు నమస్కారం ఎందుకు చెప్పలేదు? నమస్కారం చెప్పిప్పుడు అని అడిగి మరీ చెప్పించుకునేటువంటి టైప్ అనమాట. స్వతసిద్ధంగా గౌరవాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆదర్శాన్ని బట్టో, లేకపోతే వాళ్ళు కలిగి ఉన్న భారాలు, బాధ్యతలను బట్టో, దైవికమైనటువంటి ఎన్నో త్యాగాలను బట్టి మనం ఒక వ్యక్తిని గౌరవిస్తే తప్పులేదు గానీ, ఆ వ్యక్తి కోరే పరిస్థితి ఉండకూడదు స్వతహాగా. ఆ! మీరు నాకెవరు వందనాలు చెప్పరే మీరు అని నాకై నేను కోరితే ఏం బావుంటది? మీరు నన్ను జూసుకోవట్లేదు ఎప్పుడు అని మీ మీద నేను ఏడిస్తే ఏం బావుంటది? మీకు కలగాల్సినటువంటి పరిస్థితి అది రావాల్సింది ఎవరికైనా సరే. కాబట్టి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా సంత వీధుల్లో అగ్రస్థానాలు. తర్వాత సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు. మందిరాల్లో గూడా ఇప్పుడు మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం గదా! పులిపీట్ అని. అంటే మామూలుగా అందరూ కూర్చునేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దానికంటే కాస్త ఎత్తులో ఒక స్టేజ్ లాగా ఏర్పాటు జేస్తారు. దాని మీద గూడా మరికొంత ఎత్తులో ఒకటి ఏర్పాటు చేస్తాడు. అది దైవజనుడొచ్చి నిలబడేటువంటిలా. అది తప్పేం గాదు. అలా ఉండడం తప్పు గాదు. కాకపోతే అందరి దృష్టిని నేనాకర్షించాలనేటటువంటి ఆ పాడు ఆలోచన దైవజనుడు కలిగి ఉండటమే తప్పు. దైవజనుడు ఎంతటి ఘనుడైనా, ఎంతటి శూరుడైనా ఎంతకాలం ఉంటాడండి ఈ ప్రపంచంలో? ఎంతకాలం ఉంటాడు? ఎంతవరకు తన ఉనికిని కాపాడుకోగలుగుతాడు? తన్ను తాను ఏదో కనబరుచుకోవాలనుకునేవాడు కనుమరుగైపోతాడు ఎప్పటికైనా. నాది ఏముంది అన్నటువంటి అదే చెప్పాడు గదా! యేసుప్రభుల వారు కిందకొచ్చిన తర్వాత చెప్తాడు. ఆ బోధకులని పిలవబడొద్దు, ఇయన్నీ చెప్పొద్దు, ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టొద్దు, ఇవన్నీ చెప్తూ గురువులని పిలవబడొద్దు.
అని చెప్తే 12వ వచనంకి వచ్చేసరికి చెప్పే మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. తను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతాడు. నేను ఒకసారి చెప్పానో లేదో మీకు. ఏఆర్ స్టీవెన్సన్ గారు కడపకొచ్చారు ఒకసారి. ఆయనకు సన్మానం చేసినప్పుడు ఆయన మైక్ తీసుకొని ఒక మాట మాట్లాడాడు. అది ఆ మనుషులో నుంచి వచ్చిందో లేకపోతే కేవలం నోటి మాట వరకు ఉన్నదో ఆ దేవుడికి తెలియాలి, సోదరుడికి తెలియాలి గాని అయితే మంచి మాట మాట్లాడాడు. అదేంటంటే ఆనాడు యేసు ప్రభువును మోసింది గాడిద గనక కాళ్ళ కిందకి వస్త్రాలొచ్చాయి. తన మీదికి గూడా కొత్త వస్త్రాలు రావటం అనేది జరిగింది. కాబట్టి మేము గూడా యేసు ప్రభువును యేసయ్యను మోసిన గాడిదలం గనక మాకి సన్మానం జరుగుతుంది. అంతే తప్ప మేము అంతకు మించి ఏం గాదు అన్నాడు. అంటే అంత గొప్ప స్థానంలో ఎన్నో దేశ విదేశాలలో గొప్ప స్థానంలో ఒక సేవకుడిగా, ఒక కీర్తనాకారుడిగా, ఒక సింగర్‌గా గాస్పల్ టీమ్‌ని ఏర్పాటు జేసి, వందల పాటలను రిలీజ్ జేసి, ఎంతో స్ఫూర్తి ప్రదాతగా అనేక సంఘాలు ఆయన పాటలు పాడుకుంటూ ఉన్న వ్యక్తి, అంత నిండు సభలో మేము గూడా యేసయ్యను మోసే గాడిదలమే అంతకు మించి ఏం గాదని జెప్పే పరిస్థితి ఉందంటే, గ్రేట్ థింగ్ అది. అందరికీ రాదది, అలాంటి ఆలోచనలు రావు, అలాంటి పరిస్థితి అనిపించదు. ఆ ఉప్పొంగే పరిస్థితిలో ఉంటారు. ఏదో పొంగిపోతే పొయ్యిలో పడతాం అన్నట్టు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అగ్రపీఠాలకు అందరూ మళ్ళందరిని సేవకుడిని విశ్వాసులందరూ చూస్తూ ఉంటారు. విశ్వాసులందరూ చూస్తున్నప్పుడు మాదిరి కనపడాలి గానీ, అతనిలో ఉన్నటువంటి శ్రేష్టత కనపడాలి గానీ, తన వైపే తిప్పుకునేటువంటి పరిస్థితులు ఎంతవరకు తిప్పుకుంటాం? అసలు ఈ ప్రపంచంలో ఎంతమంది నా వైపు తిప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అందులో నువ్వు నేను ఒకడివైతే ఎంతవరకు మనం తిప్పుకోగలం? అది శక్యమయ్యేదేనా? ఎంత సమయం ఉంటారు వాళ్ళు మనతో? నథింగ్. అందుకేనండి ఎవరిని గూడా సాధ్యమైనంత వరకు మన వైపు తిప్పుకోవాలనుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇంతకుముందు చెప్పాను నక్షత్రం గురించి మాట్లాడుతూ. రేపు సండే వస్తుంది. రేపు ఉదయం వస్తుంది 5 గంటలకు జేసీసీ మెసేజెస్‌లో. ఖచ్చితంగా దాన్ని చూడండి. ఖచ్చితంగా దాని విషయమే కామెంట్ చేసి అనేకులకు పంపించండి. చాలా అవసరం. క్రిస్మస్‌లో 6గురే మనకు మాదిరని. నక్షత్రం యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. కనపడకుండా పోయిన తర్వాత. నక్షత్రమే అలాంటి ఆలోచనలో ఉంటే, మనం ఏ పార్టీ వాళ్ళం అండి? కానీ ఉన్నంత వరకు మనం ఇంపాక్ట్‌గా ఉండాలి. అందరిని నా వైపు తిప్పేసుకోవాలన్నటువంటి తత్వంతో శాస్త్రులు, పరిశీలు ఉన్నటువంటి పరిస్థితి. ఇకపోతే తర్వాత 7వ వచనంలో సంత వీధుల్లో అక్కడ వందనాలు మనుషుల చేత బోధకులని పిలవడ్డానికి వాడతారట. ఈ ఈ సంత వీధుల్లో వందనాలనంటే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు అక్కడ అంత మంచి బిజియెస్ట్ ప్లేస్‌లో గూడా పాస్టర్ గారండి వందనాలండి అని చెప్పినప్పుడు అందరూ కాన్సంట్రేట్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరెక్కడన్నా బయటకి పోయినప్పుడు నన్ను మర్చిపోయారు, నేను కనపడితే వదనాలు చెప్పేది మర్చిపోయారు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ట్యూన్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇకపోతే మనుషుల చేత బోధకులని పిలువబడ్డానికి కోరతారు. మీరైతే బోధకులని పిలువబడద్దు. తర్వాత తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దు. గురువులని పిలవద్దు. ఇవన్నీ చెప్తున్నాడు. 4 చెప్పాడు యేసుప్రభు వారు. 1 బోధకులని వద్దు. తర్వాత తండ్రి అనే పేరొద్దు. గురువు అనేటటువంటి మాట పిలువబడద్దు అని చెప్పాడు కదా! గురువు అనే పేరొద్దు, బోధకుడనే పేరొద్దు, తండ్రి అనే పేరొద్దు. ఓకే. ఈ 3 విషయాలు చెప్పాడు. ఇప్పుడు నా ప్రశ్న, రేపటి దినానికి మీరు ధ్యానాంశంగా తెలుసుకొని నేర్చుకోరావాల్సింది ఏంటంటే, మరి సండే కూడా గ్యాప్ పడుతుంది కదా! కాబట్టి ఈ గ్యాప్‌లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బోధకులని ఎవరిని పిలువబడకుండా ఉంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరు బోధకులు లేరా? గురువులని ఎవరు పిలువబడకుండా ఉంటే మరి గురువులు ఎవరు లేరా? తండ్రి అని పిలువబడద్దంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీకు బోధకులు ఉన్నారా లేరా? మీకు బోధకులు ఉన్నారా లేరా? ఉన్నారు. మరి బోధకులని పిలువబడద్దు అన్నాడు ప్రభు. ఎందుకన్నాడు అనేది ప్లస్ ఇప్పుడు మనకు తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దన్నాడు?
ఇది మనకు మొత్తానికి ఆన్ ది హోల్ 3 రకాలైన తండ్రులున్నారని మేము ఇంతకుముందు తెలుసుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? శారీరక తండ్రి, ఆత్మీయ తండ్రి, పరలోక తండ్రి. 3 రకాలైన తండ్రులున్నారు. మరి ఎవరికి పేరు పెట్టొద్దని అంటాడు? ఎవరిని పిలవద్దంటాడు యేసుప్రభు? మీ నాన్నని మీరు మీ నాన్న, తండ్రి అని పిలవలేదెప్పుడు? మా నాన్న నేనెప్పుడు పిలవలేదా? ఇప్పుడు ఆత్మీయ తండ్రిని చాలా మంది పిలుస్తున్నారు. తప్పు లేదందులో. డాడీ అంటారు. డాడీ అని ఆత్మీయ తండ్రిని పిలిచినటువంటి సందర్భాలు ఎంతో మంది చూస్తున్నాం. చాలా మంది. గొప్ప గొప్ప సేవకులుగా పిలవబడినటువంటి వాళ్ళు మా డాడీ, మా మమ్మీ అని దైవజనుని భార్యని పిలిచినటువంటి సందర్భాలు. ఇది తప్పా? తర్వాత గురువులు లేరా మనకు? ఎన్నిసార్లు మా గురువులు అని జెప్పేసి గురు పూజోత్సవాలు ఎన్ని జేయలేదు మనం? వీటన్నిటికి అర్థాలేంటి? పరమార్థాలేంటి? ఎందుకు ప్రభు అలా చెప్పారు? దాన్ని మనం ఎలా ఆకలించుకోవాలి? అది తర్వాత ధ్యానంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.